ఇదిగో ఉగాది పచ్చడికి అన్ని తెచ్చేసా, తొందరగా రెడీ చేయి. వేపు తెచ్చావేంట్రా? ఓ బోలెడు. బాబోయ్, ఆ చేతికో దండం, వేపు వద్దు. అయ్యో అలా ఎలా? అన్ని రుచులు కలిస్తేనే జీవితం. ఏ రుచి నోటికి తగులుతుందో దాన్ని బట్టే మన కుటుంబం ఎలా ఉండబోతోందో తెలుస్తుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య, అందరి నోటికి తీపే తగులుతుంది. మనం సంతోషంగానే ఉంటాం. నానమ్మ, ఇక్కడ నేనున్నాగా, లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది, టెన్షన్ వద్దు. ఏడ్సా వేధవా. ఈయన తెచ్చిన వేపువంతా వేస్తే చేదు తట్టుకోలేక వాంతులు గ్యారంటీ. పచ్చడైపోయింది, రండందరూ. అయ్యో రామా, వేపు వేయలేదా? తప్పు కదా, ఉండు చెప్తా. ముందు అందరూ దండం పెట్టుకోండి. అత్తయ్య గారు, మీ చేత్తో అందరికీ ఇవ్వండి. సరే తల్లి. నమో నారాయణ వాసుదేవ కృష్ణ తండ్రి, అంతా నీదే బాధ్యత. ఒరే ఇదిగో నాన్న, తీసుకో. కోడ్లా, చెయ్యి చాపు. అబ్బా, ఎంత టేస్టీగా ఉందో, సూపర్, ఫుల్ స్వీట్. అవును, నాకు కూడా చాలా బాగుంది. తీపి బాగా తెలిసింది. అవును, తీపే తెలుస్తుందిలేండి. నీకు నేనిస్తా అమ్మా. నాకు కూడా రోయ్. చాలా బాగుంది కదా. హాయ్ ఆంటీ, హ్యాపీగా అది. ఏం కావాలి? హ్యాపీ ఉగాది బాబు. వేప పువ్వు అంటే కావాలి, అమ్మని అడగవా? ఓ బోల్డంతుంది, ఉండు తెస్తా. అదేంటి, వేపువంతా ఏమైపోయింది? నేను వేయలేదే. మొత్తం అంతా నేను వేసాలే కోళ్ళ. చూసావా, అంత వేసినా ఎంత తీయగా ఉందో. ఐకమత్యంగా ఉన్న కుటుంబానికి ఇలాంటి చేదులు దరిదాపులు కూడా రావు. అదే కుటుంబ సంతోషానికి చిహ్నం. సారీనే, వేపు లేదు. సరే, మా ఉగాది పచ్చడి కాస్త టేస్ట్ చెయ్యి. బాబోయ్, ఇదేం చేయదు. యాక్, వాటర్ కావాలి అర్జెంటుగా.